విశాఖలో మిస్ వైజాగ్ నక్షత్ర ఆందోళనకు దిగింది. విడాకులు ఇవ్వకుండా తన భర్త మరో మహిళను వివాహం చేసుకున్నాడని ఆరోపిస్తూ ఆందోళన చేసింది. వైజాగ్లోని అపార్ట్మెంట్లో తన భర్త మరో మహిళతో కలిసి ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. తేజ నక్షత్ర మధ్య వాగ్వాదం జరిగింది. ఇద్దరి మధ్య ఘర్షణ జరగగా తనకు అన్యాయం చేశావంటూ తేజ పైన చేయి చేసుకుంది. షూటింగ్ ఆఫీస్ వద్దకు వచ్చి నక్షత్ర గొడవ చేస్తోందని తేజ ఆరోపించాడు. నక్షత్రను బయటకు నెట్టాడు. పోలీసులు ఇద్దరికి నచ్చచెప్పి నక్షత్రను అక్కడి నుంచి తీసుకెళ్లారు. పబ్జీలో అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నాడని నక్షత్ర ఆరోపించింది. తన భర్తను శిక్షించాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. న్యాయం చేయాలని డిమాండ్ చేసింది నక్షత్ర. కొద్ది రోజులుగా ఫాలో అయి వీరి గుట్టును కనిపెట్టానని, రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నానని తెలిపింది. నక్షత్ర తేజకు 2013లో ఓ సినిమా షూటింగ్ సమయంలో పరిచయం ఏర్పడింది. 2015లో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ కుమార్తె జన్మించింది. కొన్నాళ్ల తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో మరో మహిళతో కాపురం పెట్టాడని నక్షత్ర ఆరోపించింది. వివాహం జరిగిన మరుసటి రోజు నుంచే డబ్బుల కోసం వేధించాడని చెప్పింది. పోలీసులు చర్యలు తీసుకోవాలని, తన భర్తను కఠినంగా శిక్షించాలని కోరింది నక్షత్ర. Please go out. బయటికి వెళ్ళి పోలీసులు తెచ్చుకుంటారా? ఏం తెచ్చుకుంటారు? తెచ్చుకోండి. బయటికి వెళ్ళండి. ప్లీజ్ గో. విడాకులు ఇవ్వకుండా మరో అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటాడని నక్షత్ర ప్రశ్నిస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. తన భర్త వేధింపులకు గురి చేస్తూ తనను వదిలేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా మిస్ వైజాగ్ ప్రస్తుతానికి ఆమె రోడ్డెక్కడం జరిగింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు నక్షత్ర మనతో ఉన్నారు. మేడం, అసలు ఏం జరిగింది? ఎప్పటి నుంచి మీకు ఇలా వేధింపులకు గురి చేస్తుంది? నమస్తే అండి, నా పేరు నక్షత్ర. నా హస్బెండ్ పేరు త్రిపురాణ వెంకట సాయి తేజ. మా ఇద్దరికి 2015లో మ్యారేజ్ అయిందండి. పాప కూడా ఉంది మా ఇద్దరికి. గత కొంతకాలంగా తన బిహేవియర్లో చాలా చేంజెస్ ఉన్నాయి సార్. చాలా ఇల్లీగల్ ఎఫర్ట్స్, అంటే ఫస్ట్ అంతా పబ్జీ గేమ్లో ఆడి పబ్జీలో అమ్మాయిని ట్రాప్ చేసేవాడు. అది తెలుసుకొని నేను చాలా స్ట్రాంగ్గా అడిగేటప్పటికి మా ఇద్దరికి పెద్ద పెద్ద గొడవలు అయిపోయేవి. తర్వాత అలా ఊరుకునే కొద్దీ ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ ఎక్కువైపోతున్నప్పుడు గట్టిగా అడిగితే నా చెయ్యిని కాల్ చేసి ఆ రోజు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు సార్. ఆ రోజు నుంచి మళ్ళీ లేదు. తర్వాత ప్రతిరోజు నేను ఒక్కొక్క ఎఫ్ఐఆర్ గురించి తెలుసుకుంటున్నాను. అలా బాధపడుతూనే ఉన్నాను. కానీ ఇప్పుడు రీసెంట్గా అయితే ఈ అమ్మాయిని మ్యారేజ్ చేసుకొని ఇక్కడ అపార్ట్మెంట్లో అందరికి వైఫ్ అని చెప్పుకొని తిరుగుతున్నాడు. అపార్ట్మెంట్ పేరు నాకు తెలియదు. దస్పల్లా హిల్స్లో ఉంటున్నారని తెలిసింది. ఇంకా ఎక్కడ నాకు న్యాయం జరగట్లేదని నేను మీడియా సపోర్ట్ తీసుకున్నాను సార్. మీడియా సపోర్ట్ తీసుకొని రెడ్ హ్యాండెడ్గా సార్ రూమ్లో ఇద్దరు పడుకుంటుండగా మేమిద్దరం రెడ్ హ్యాండెడ్గా మేము పట్టుకున్నాం సార్. మీడియా ముందు వెంటనే షీజ్ మై వైఫ్ అని స్టేట్మెంట్ ఇచ్చాడు సార్. నాకు డైవోర్స్ ఇవ్వకుండా, నేను డైవోర్స్ పిటిషన్ వేయకుండా, మా ఇద్దరు డైవోర్స్ అవ్వకుండా ఆ అమ్మాయిని పెళ్లి ఎలా చేసుకుంటారు సార్? అంటే ఇది సినీ ఆఫీసు, అక్కడ ఉన్న అమ్మాయి ఆడిషన్ కి వచ్చిందంటూ కూడా చెప్తున్నారు. షీజ్ మై వైఫ్ అని ఎలా చెప్పాడు సార్? షీజ్ మై వైఫ్ అని చెప్తున్నాడు కదా. సినిమా ఆఫీస్ అంటే కెమెరాలు ఉండాలి కదా, కెమెరాలు ఏవి? సినిమా ఆఫీస్ అంటే ఒక పర్టికులర్ దానికి ఒక సెటప్ ఉంటది కదా సార్. మరి అవేవి? దాన్ని ఉంచుకొని ఉన్నాడే తప్ప అది సినిమా ఆఫీస్ ఏం కాదు సార్. ఆ అబ్బాయి జాబ్కి వెళ్ళడం మానేశాడు. జాబ్ సస్పెండ్ చేసేసారు. నావెల్ డొకేట్ లో వర్క్ చేస్తున్నాడు చార్జ్మెన్ గా. అక్కడ సస్పెండ్ చేసేస్తే 40,000 రెంటెడ్ హౌస్ లో ఎలా ఉంటున్నాడు? ఆ కార్కి ఈఎంఐ ఎలా కడుతున్నాడు? లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్. అసలు ఈ గొడవలు రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటే పబ్జీ గేమ్ సార్. పబ్జీ గేమ్ ఆడడం, రాత్రంతా మెలుకొని పబ్జీ గేమ్స్ లో ఆడుకోవడం, దరిద్రంగా మాట్లాడుకోవడం, అందులోని తెల్లవారితే పడుకోవడం, ఆఫీస్కి వెళ్ళేవాడు కాదు. అది నేను క్వశ్చన్ చేస్తే తప్పు, పెద్ద గొడవ అయిపోయేది. ఎప్పటి వరకు మీరు అన్యోన్యంగా ఉన్నారు? ఎప్పటి నుంచి 2020 వరకు సార్. 2020 నుంచి గొడవలు స్టార్ట్ అయ్యి 2020లో గొడవలు స్టార్ట్ అయ్యి 2021లో మొత్తం తన ఎఫ్ఐఆర్లన్నీ నాకు తెలిసిపోయి. ఈ వ్యవహారం మీకు ఎలా తెలిసింది? ఇక్కడికి ఎలా రావడం జరిగింది? అనుకున్నాను సార్. నేను 1 మంత్ నుంచి ఆ అబ్బాయిని ఫాలో అప్ చేస్తూనే ఉన్నాను. సో ఆ అబ్బాయిని ఈ అపార్ట్మెంట్ లో ఉంటున్నాడని తెలిసి దాని తర్వాత ఆ అమ్మాయితో మ్యారేజ్ అయింది. ఆ అమ్మాయిని ఇక్కడ వైఫ్ అని చెప్పుకొని తిరుగుతున్నాడని అపార్ట్మెంట్ లో ఉంటున్న వాళ్ళు ఫ్యామిలీస్ చెప్పారు, వాచ్మెన్ చెప్పారు. మరి అంతకన్నా ప్రూఫ్ ఏంటి సార్? వైఫ్ అని ఎందుకు చెప్పుకుంటారు సార్ సినిమా ఆఫీస్ అయితే?
ఫర్దర్ గా మీరు ఎలా వెళ్ళబోతున్నారు? ఇప్పటికే పోలీసులు తీసుకొని వచ్చారు, ఆమెను తీసుకొని వెళ్ళడం జరిగింది, మీ హస్బెండ్ సైడ్ కూడా వెళ్ళారు. ఫర్దర్ గా మీరు ఏ విధంగా ముందుకెళ్ళారు సార్? ఇలాంటి కామాంధులకి శిక్ష పడాలి సార్. ఆ అమ్మాయి కూడా నన్ను బెదిరిస్తుంది సార్, నీ అంత తేలుస్తాను, నువ్వు నీ కూతురుతో ఎలా బతుకుతావు, నీ ఫ్యామిలీతో ఎలా ఉంటావు చూస్తాను అంటుంది సార్. మీడియా ముందే అన్నారు సార్, ఆ రికార్డ్స్ కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి. అంటే వేధింపులకు గుడి అదనపు కట్నం కూడా తీసుకురావాలని చెప్తూ ఉన్నారు. పెళ్ళప్పుడు పెళ్ళైన వెంటనే అదనపు కట్నం ఏంటి సార్? రోజు డబ్బులు తీసుకురా, 50,000 తీసుకురా, ₹1,00,000 తీసుకురా, 10 లక్షలు తీసుకురా, నేను సినిమా చెయ్యాలి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి. మా ఇంట్లో వాళ్ళు నేను చేశాను, నా బంగారం అంతా తాకట్టు పెట్టేశాడు, ఇంట్లో ఉన్న సామాన్లంతా అమ్మేశాడు. ఇంకా ఒక్కటి కాదు సార్, సినిమా చేయాలని 10 లక్షలు పట్టుకెళ్ళాడు సార్, నా బంగారం పెట్టేసి. అంటే నిజంగానే పబ్జీ గేమ్ అంత ప్రభావితం చేసిందని మీరు నమ్ముతున్నారు, లేకపోతే వేరే? నేను నమ్ముతాను సార్, వాడికి ఉన్నది ఆల్రెడీ ఉమనైజర్ సార్, ఆడికైతే ఆ బుద్ధులు ఉన్నాయి. పబ్జీ గేమ్ ఆస్కారాన్ని ఇచ్చింది, ఇంకా అమ్మాయిలని దగ్గరగా ఎవరైతే వీళ్ళకి మెంటాలిటీకి సరిపోతారో అలాంటి ఈజీగా కనెక్ట్ అవుతారు. అమ్మాయి పొలిటీషియన్ కూతురు అంట, రాజమండ్రిలో ఉంటదంట, ఈస్ట్ గోదావరి అంట. ఆమె పొలిటీషియన్ కూతురు అంటే మమ్మల్ని మీరు ఏమీ పీకలేరు అన్నట్టు చెప్పి వెళ్ళింది ఇక్కడ నుంచి. ఏ పొలిటీషియన్ అని ఏమన్నా చెప్పడం జరిగిందా? తెలియదు సార్, పేరు తెలియదు సార్. పేరు తెలిసింటే ఎప్పుడో చెప్పేద్దాను నేను బయటికి, నాకు పేరు తెలియదు. అంటే రాజమండ్రి అమ్మాయి ఇక్కడ వరకు రావడానికి కేవలం పబ్జీ ద్వారానే రావడం? డేట్ యాప్, ఒక డేటింగ్ యాప్, క్లబ్ హౌస్ అనేది ఒక డేటింగ్ యాప్ సార్. అందులో నేను వీళ్ళిద్దరు కనెక్ట్ అయ్యారనే విషయం నాకు తెలుసు. ఫర్దర్ గా మీకు ఏం న్యాయం కావాలని కోరుకుంటున్నారు? ఆయనకి శిక్ష పడాలా, లేకపోతే మీరు కలిసి ఉండాలని? నేనైతే కలిసి ఉండను సార్. ఇలాంటి వాడు కలిసి ఉంటే రేపు పొద్దున్న నా కూతురికి కూడా ప్రమాదమే సార్. నేను చెప్తున్నాను కదా, అమ్మ, అక్క, తల్లి, చెల్లి అవేమీ లేదు సార్. అక్కడ ఉన్నది ఆడదా కాదా, వీడికి అంత కామం కల్లాడివి. ఛీ, అలాంటి వాడి గురించి వేస్ట్ సార్. అలాంటి వాడితో కలిసి ఉండడం అనేది జరగదు సార్. అలాంటి వాడికి శిక్ష పడాలి సార్. ఇది కేవలం పబ్జీ ద్వారా అమ్మాయిల్ని ట్రాప్ చేస్తూ ఉన్నాడు. కేవలం పబ్జీ ద్వారానే, అలాగే పబ్ హౌస్ అనే ఒక యాప్స్, డేటింగ్ యాప్స్ ద్వారా ఇలా అమ్మాయిల్ని ట్రాప్ చేస్తూ మాకు అన్యాయం చేస్తున్నాడు. 2020 నుంచి కూడా ఇదే తంతు వ్యవహరిస్తున్నాడు. చుట్టుపక్కల ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ట్రాప్ చేయడం, వాళ్ళని పెళ్లిళ్ళు చేసుకోవడం, ఇలా వ్యవహరిస్తున్నాడు. ఖచ్చితంగా తేజకు కఠిన శిక్ష పడాలి. కేవలం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునే తాను సాకుగా చూపిస్తూ ఉన్నాడు. ఏదైతే ఇష్ట ప్రకారం ఉంటే కనుక ఎంతమందితోనే ఉండవచ్చు అనే దాన్ని అతను ఫాలో అవుతూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో మాలాంటి వాళ్ళు చాలా మంది రోడ్లను పడుతున్నారు. అతనికి ఖచ్చితంగా శిక్ష పడాలంటూ అయితే వారు ఇక్కడ ఉన్న నక్షత్ర అయితే చెప్తూ ఉన్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ నరేష్ తో జార్జ్ 10 టీవీ విశాఖ నుంచి. తన భర్త మరో మహిళతో కలిసి ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. తేజ, నక్షత్ర మధ్య జరిగిన వాగ్వాదం కూడా మనం వినొచ్చు. ఇద్దరి మధ్య ఘర్షణ కూడా జరిగింది. తనకు అన్యాయం చేశారంటూ కూడా తేజ పైన చేయి చేసుకుంది నక్షత్ర. ఆడదాన్ని కొట్టే సంవత్సరాలు మనుషులు కాదు. కెన్ యూ ప్లీజ్ గో అవుట్? బయటకు వెళ్ళి పోలీసులు తెచ్చుకుంటారా, ఏం తెచ్చుకుంటారో తెచ్చుకోండి. బయటకు వెళ్ళండి. మీడియా ప్లీజ్ గో. ప్రైవేట్ ప్రాపర్టీలో ఎలా వస్తారండి? ఎందుకు 3.5 సంవత్సరాలు అయింది వదిలేసి నువ్వు. నీ పర్మిషన్ ఎలా ఉంటుంది? ఆడదాన్ని కొట్టే సంవత్సరాలు మనుషులు కాదు. కెన్ యూ ప్లీజ్ గో అవుట్? బయటకు వెళ్ళి పోలీసులు తెచ్చుకుంటారా, ఏం తెచ్చుకుంటారో తెచ్చుకోండి. బయటకు వెళ్ళండి. మీడియా ప్లీజ్ గో. డబ్బుల కోసమే తనపైన డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టారని నక్షత్ర భర్త తేజ ఆరోపించారు. ఎవరు ఉన్నారు రూమ్ లో అంటున్నారు? అంటే మీకు రెండో పెళ్లి జరిగింది అంటున్నారు.
కోర్టులో ఉంది సార్ ఆల్రెడీ 4 years నుంచి వాయిదా జరిగి 10 రోజులే అవుతుంది. ఆ వాయిదాకి ఆమె రాలేదు కూడా. నేను వెళ్ళొచ్చాను మొన్న 10 రోజుల క్రితమే వాయిదా. అది కూడా మీరు డబ్బుల కోసమే వేశారు. క్లియర్గా డొమెస్టిక్ వైలెన్స్ అని పిలిస్తే కలపండ్రా బాబు అని నేను అడిగితే 3 కోట్లు ఇవ్వండి సంతకం పెడతాను అంది. కాదంటే గవర్నమెంట్ ఆఫీసులో కనుక్కోండి 3 crores ఇస్తే డివోర్స్ సంతకం పెడతాను. 3 కోట్లు ఉన్నాడు ఇక్కడే ఉంటాడు. మీరు ఎంతకాలం నుంచి విడిపోయారండి? ఎందుకు విడిపోయారండి? సేమ్ మీయే గొడవ సేమ్ వాళ్ళ మదర్ వల్ల. మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? 9 years అవుతుందా? ఎంతమంది పిల్లలు? మ్యారేజ్ 1 year పుట్టింది. మ్యారేజ్ అయినా 1 year పుట్టింది పాప. ఓకే. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు విడిపోయారు? గొడవలు తెలియనప్పటి నుంచి అవుతాయండి. విడిపోయిన 4 సంవత్సరాలు పాపగా విడిపోయిన. మరి ఇప్పుడు ఎందుకంటే ఆవిడ మీ ఆఫీస్కి వచ్చి ఇక్కడ ఇట్లా చేయాల్సి వస్తుంది? బ్లాక్మెయిల్ చేయాలి. నిజం లేనప్పుడు ఏం చేయాలి? ఇలా మీడియా తీసుకుని వచ్చి అది నిజం చెప్పడానికి ట్రై చేయాలి. మీ పేరెంట్స్ తేజ ఏం చేస్తారు? సినిమా యాక్ట్ చేస్తాను. ఆమె కూడా సినిమాలోనే యాక్ట్ చేస్తాను. నాకు పరిచయం కూడా సినిమా. నాకన్నా ముందు ఆ సినిమా యాక్ట్ రావడం వల్ల నేను సినిమాలో అంటే నేను మ్యారేజ్ అయ్యింది. లవ్ మ్యారేజ్ అండి? నేనేదో నా దగ్గర బాగాలేక ఒక సినిమాకి సెలెక్ట్ అయితే అందులో ఆల్రెడీ హీరోయిన్ అందులో పరిచయం. ఇప్పుడు ఆవిడ చెప్తున్నట్టు అన్నీ ఎంత ఫ్రాడ్ అంటే వాళ్ళే మా ఇంటికి వచ్చారు, వాళ్ళే పెళ్లి చేసుకోమన్నారు, వాళ్ళే చేసుకోకపోతే చేతులు చేసుకుంటున్నారు. వేరే చేసి చేసుకున్నాక నా పేరెంట్స్ నుంచి విడగొట్టేశారు. వాళ్ళ ఇంట్లో ఉండమని ఫోర్స్ చేశారు. నాకు నచ్చింది చేయనివ్వలేదు. ఒప్పుకోకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్తాను బెదిరించారు. వెళ్ళండి అని అన్నందుకు నిజంగానే దిశ పోలీస్ స్టేషన్కి వెళ్ళి రోజు కొడతాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు, కట్నంకి వేధిస్తాడని నా మీద మా పేరెంట్స్ మీద తప్పుడు కేసు అని పెట్టారు. ఆ కోర్టులో ఆ కేసు 4 years నుంచి నడుస్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ.